హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మనము సమ్మర్ సీజన్కి నాటుకోవాల్సిన విత్తనాలను అయితే రెడీ చేసుకున్నాను. నేను వీటిని పసుపు నీళ్ళల్లో 24 గంటలు నానబెట్టుకున్నానండి. విత్తనాలు ఏంటేంటో చూద్దాము. కాకరకాయ, సొరకాయ, బెండకాయ, బీరకాయ, గోకరకాయ, చిక్కుడుకాయ అండ్ బఠానీలు కూడా పెట్టుకుందామండి. ఈసారి చూద్దాము, మన గార్డెన్లో వీటిని కూడా పెంచుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం. వీటన్నింటిని మనం ఈరోజు నాటుకుందాం. కొద్దిగా మట్టిని ఇట్లా కదిలించేసుకొని ఫస్ట్ గ్రీన్ పీస్తో స్టార్ట్ చేద్దాం. అన్నీ ఒక దగ్గర అయితే వేసుకుందాము. వచ్చిన తర్వాత వీటిని తీసి మనము దూరంగా పెట్టేసుకుందాం. ఇప్పుడు విత్తనాలు వేస్తున్న డబ్బులు నేను మన లేయర్ పద్ధతిలో తయారు చేసుకున్న కంపోస్ట్ బిన్లు అండి. కిచెన్ వేస్ట్, ఎండాకులు, గార్డెన్ నుంచి వచ్చిన ఎండాకులు, కౌడంగ్, సాయిల్ మిక్స్ అన్నీ వేసి తయారు చేసి పెట్టుకున్నాను కదా. అది సగం ఆగి ఉంది. అది నేను తయారు చేసి కూడా 1 వీక్ అవుతుంది. ఈ విత్తనాలు పెట్టి ఇవి జర్మినేట్ అయ్యి మొక్కలు వచ్చే వరకు మొత్తంగా కంపోస్ట్ తయారవుతుంది. విత్తనాలను నానబెట్టుకున్నాం కాబట్టి మనకి విత్తనాల జర్మినేషన్ కూడా చాలా బాగానే ఉంటుంది. చూడాలండి. ఇంటి పక్కన ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. దాంతో వచ్చే సౌండ్లు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి, మన్నించండి. 100 రూపీస్ టబ్బులో సొరకాయ విత్తనాలని మనము 4-5 వరకు పెట్టుకోవచ్చు. లేదు అంటే 3 కూడా పెట్టుకోవచ్చు. 3 అయితే చాలా బాగా వస్తాయి. ఇది మన లేయర్ వైజ్గా తయారు చేసుకున్న కంపోస్ట్ బిన్లు అండి. Thank you for watching this video and please like, share and subscribe to my channel. Okay, bye.